హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ అనేది మనకి అఫీషియల్గా అమెజాన్ నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ముందుగా ఇక్కడ రోల్ చూసుకుంటే మనకి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనమాట. ఓకేనా. సో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి మనకి అమెజాన్ వేకెన్సీ రిలీజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు అప్లై చేయాలి, శాలరీ ఎంత, వర్క్ ఫ్రమ్ హోమా కాదా, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క జాబ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, సో మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి డిస్క్రిప్షన్లో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే మీరు ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు పేరోల్ కూడా అమెజాన్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్గా అమెజాన్ మెయిన్ పని ఏంటంటే అందరికీ కూడా ట్రస్ట్ బిల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. సో బిల్డ్ ట్రస్ట్ విత్ ఆల్ ఇట్స్ కస్టమర్స్, పార్ట్నర్స్, పార్ట్నర్ బయర్స్, బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్, ఎంప్లాయీస్. ఓకేనా. సో వీళ్ళందరికీ కూడా మనం ఏ కంపెనీలో పనిచేసినా మనకి ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ కూడా అంతే, అమెజాన్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ విధంగా మీరు ఏంటంటే సెల్లర్స్ ఒక చేసిన ట్రాన్సాక్షన్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసి వర్క్ చేసి ఉంటుంది అనమాట. సో మీ వర్క్ ఏంటి అనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేస్తాను. సో వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మీరు ఏంటంటే సెల్లర్స్ ట్రాన్సాక్షన్స్లో వర్క్ చేస్తారనమాట. సో మనకి అమెజాన్లో సెల్లర్స్ ఎవరు అంటే మనం ఎవరైనా సరే సెల్లర్ కింద రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. జిఎస్టీ, మన దగ్గర జిఎస్టీ, ప్రొడక్ట్స్, బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం కూడా సెల్లర్గా రిజిస్టర్ అయ్యి మన దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే అమెజాన్లో సెల్ చేయొచ్చు అనమాట. సో అమెజాన్లో ఎవరైతే సెల్ చేస్తున్నారో, అంటే బై కదా, అంటే ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళని సెల్లర్స్ అంటారు అనమాట. నార్మల్గా ఇప్పుడు వాళ్ళు పెట్టే ప్రొడక్ట్స్ నార్మల్గా మనలాంటి యూజర్స్ ఎవరైనా సరే మనం బై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే మీరు సెల్లర్స్కి వర్క్ చేస్తారన్నమాట, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్. సో మీరు ఇక్కడ రోల్స్ చూసుకుంటే రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్. ఓకేనా. సో సెల్లర్ చేసిన ట్రాన్సాక్షన్ మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అని చూసుకుంటే టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా. సో మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ట్రాన్సాక్షన్ మీరు రైట్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకు స్టాండర్డ్ ఎస్ఓపిస్ ఉంటాయన్నమాట, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో దాని ప్రకారంగా మీరు రైట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ట్రాన్సాక్షన్ మీద. అండ్ మీరు ఏం ఫైండ్ చేశారు, మీరు ఏం యాక్షన్ చేస్తున్నారు అనేది కూడా మీరు క్లియర్గా డాక్యుమెంట్ చేయాలన్నమాట. ముందుగా మీరు యాక్షన్ చేసే ముందు మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఏం అబ్జర్వ్ చేశారని కూడా మీరు డాక్యుమెంట్ చేసి అప్పుడు మీరు యాక్షన్ చేయాలన్నమాట. సో మీకు ఇన్వెస్టిగేషన్ అనే ప్రాసెస్లో మీకు చూసుకుంటే కమ్యూనికేట్స్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్ వయా ఫోన్ ఆర్ ఈమెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఇవి కూడా మీరు చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే కమ్యూనికేషన్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మీరు ఎవరితో డిస్కస్ చేసి మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీరు చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎవరైనా రైట్ టీమ్కి మీరు ఎస్కలేట్ చేయాలనుకుంటే అది కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు అది ఒకవేళ మీకు సూటబుల్ కాదు, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు ఇంటర్నల్గా కొన్ని టీమ్స్ ఉంటాయి. సో ఆ రైట్ టీమ్కి మీరు ఎస్కలేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో మనకి ఈ యొక్క జాబ్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు అనమాట. మీరు ఏ గ్రూప్లో డిగ్రీ చేసినా పర్వాలేదు అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో, అంటే మీకు ఇదే ఫీల్డ్లో కాకపోయినా వేరే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ కాలేజ్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఏ సిటీ స్టేట్స్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో మనకి ఏంటంటే అప్లై చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వీళ్ళే మీకు మొత్తం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎలా చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని చెప్పి కూడా. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. సో మీకు ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. ఎందుకంటే మనం వర్క్ చేసేది ఇంటర్నల్ టీమ్, ఎక్స్టర్నల్ టీమ్తో కూడా మనం కమ్యూనికేట్ అవుతాం కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా బాగా మాట్లాడాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ఆపరేషన్స్ అనేది మనకి 24/7 రన్ అవుతూనే ఉంటాయి. మీకు షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ చేంజెస్ ఎవ్రీ 3 to 4 months. ఓకేనా. సో మీ 3 to 4 monthsకి ఒకసారి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు 3 months వరకు ఒకే షిఫ్ట్ ఉంటుంది అనమాట. అండ్ 4th month నుంచి మీ నెక్స్ట్ 3 months వరకు ఇంకో షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఎవ్రీ 3 to 4 monthsకి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీక్లీ ఆఫ్ రొటేషనల్ 2 consecutive days ఆఫ్ ఇట్స్ 5 day వర్కింగ్ వీక్. ఓకేనా. అంటే మీరు
వారానికి 5 రోజులు పని చేస్తారన్నమాట. 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. 2 డేస్ మనకి ఆఫ్ ఉంటుంది అన్నమాట, హాలిడే ఉంటుంది. అండ్ హాఫ్ డేస్ కూడా మీరు ఎప్పుడు హాలిడే తీసుకోవాలని కూడా మీకు షెడ్యూల్ ఉంటుంది అనమాట. సో ఆ డేస్లోనే మీరు హాలిడే తీసుకోవాలి. అండ్ మీకు నెక్స్ట్ షెడ్యూల్లో మీకు మళ్ళీ ఆ డేస్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంటే మీకు ఎవ్రీ 3 మంత్స్కి మీకు 2 డేస్ హాలిడేస్ కూడా వాళ్ళ మీ ప్లాన్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ప్లాన్ అంటే అదే మీకు వర్క్ షెడ్యూల్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకరు మీరు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూసుకుంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీరు కూడా ఇదే పేజ్కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ అప్లై నౌ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంటే అమెజాన్ అకౌంట్ యూస్ చేసి లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు అమెజాన్ అకౌంట్ లేకపోతే ఫస్ట్ మీరు అమెజాన్ అకౌంట్ నార్మల్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇలా లాగిన్ అడుగుతుంది అనమాట. మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. అమెజాన్ అకౌంట్ లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మీకు అమెజాన్ అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.